నమస్తే. మనం జులై మంత్ 2025లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనం ఓవరాల్‌గా గనక చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెము గురుడు అష్టమంలో ఉండటంతోటి ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉండటం, లేదంటే ఉద్యోగము మీకు సరిపడని మీ స్టేటస్‌కు తగన ఉద్యోగం కానీ, లేదంటే మీకు కంప్లీట్‌గా డిఫరెంట్ స్కిల్ సెట్ ఉన్న ఉద్యోగం కానీ ఎక్కువగా చేస్తూ ఉండి, అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరైనా గనక వృశ్చిక రాశి వాళ్ళు గనక ఏదైనా ఉగాది రాశి ఫలాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అదొకసారి ఖచ్చితంగా చూడండి. అందులో నేను చాలా బాగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఈ జులై మంత్‌లో గనక చూసుకుంటే మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో ఆహ్, గురువు ఉన్నారు. అష్టమంలో గురువు ఉండటం వల్ల మీకున్న జ్ఞానానికి, మీకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్‌కి, మీకు పిల్లలు రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మనకి రెమెడీ అని చెప్పుకోవచ్చు, పరిహారం అని చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే, మనకి జులై మంత్ 10న గురు పూర్ణిమ ఉంది. ఎవరైతే గురు పూర్ణిమ రోజున మీకు సంబంధించిన గురువుల్ని కానివ్వండి, టీచర్స్‌ని కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఉన్న ఎడ్యుకేట్ తెలిసిన టీచర్లు కానివ్వండి, లేదంటే మీకు మెంటార్ కానివ్వండి, గురువుల్లాంటి మనుషులు ఎవరన్నా గనక మీకు తెలిసిన వాళ్ళలో ఉంటే, వాళ్ళ దగ్గరికెళ్ళి చక్కగా వాళ్ళకి పూలు, తర్వాత స్వీట్సు, వీలైతే చిన్న చిన్న బట్టలు గాని ఏమన్నా గనక ఇచ్చేసి, కాంప్లిమెంట్స్ ఇచ్చేసి, వాళ్ళకి మీరు ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా మీకు కలిసొస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. పర్టిక్యులర్‌గా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. గురు అష్టమంలో ఉండటం వల్ల. సో, మిగతా గ్రహాలు అనుకూలంగా బట్టి మీకు గనక చూసుకుంటే, గ్రహస్థితిని బట్టి మీకు చూసుకుంటే, జులై మంత్ కొంచెం మీకు ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. మనకి ఇందులో నక్షత్రాలు గనక చూసుకుంటే విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలంతా కూడాను మనకి ఈ వృశ్చిక రాశిలో ఉంటారని మనం గమనించుకోవాలి. మనకి ఈ జులై మంత్‌లో 2 గ్రహాల యొక్క స్థితి మారుతూ ఉంది. ఒకటి సూర్యుడు, రెండోదొచ్చేటప్పటికి శుక్రుడు. ఈ 2 గ్రహాలు మారుతూ ఉన్నారు. ఆల్రెడీ కుజుడితో పాటు కేతువు అక్కడే వీళ్ళకున్న పొజిషన్‌లోనే ఉన్నారు. ఈ యొక్క స్థితిని బట్టి మనకి గమనించుకుంటే జులై మంత్ ఎలా ఉండబోతుందంటే, అయితే ఆ మంత్ ప్రిడిక్షన్ చూసుకునే ముందు ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డే ఈ జులై నెల ఉంది. అది నాగపంచమ అంటారు. లేదంటే శ్రావణ మాస పంచమి అంటారు. ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, లేదంటే పిల్లలు కలగటం లేదో, మిస్‌క్యారేజ్ అవుతూ ఉంటుందో, పిల్లలు ఉండి తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సయోధ్యత లేకుండా గొడవ పడుతూ ఉన్నారో, లేదంటే పిల్లల విషయాల్లో మీకు మానసిక వ్యధ కలిగిస్తూ ఉందో, వీళ్ళందరికీ ఒక మంచి పరిష్కారం ఉంది. ఆ రోజున మనకి నాగుల పంచమి గనక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మంచి వృద్ధి వస్తుంది అని మనం తెలుసుకోవాలి. తర్వాత మీ గ్రహస్థితి సూర్యుడు, శుక్రుడు మారటంతోటి అంతకుముందు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని గమనించుకుంటే, కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషన్‌లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆటంకాలు కలిగొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యువత జన బాధ అని కూడా అంటారు. అంటే మీకు మీ ఇంట్లో ఎవరైనా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా పర్టిక్యులర్‌గా యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. మనం ఇప్పుడు గ్రహం వైస్ గనక చూసుకుంటే సూర్యుడు 9దో ఇంట్లో ఉండి, 3దో ఇంట్లో దృష్టిని చూడటంతో వీళ్ళకి ఒక మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అంటే కొంచెము నెగెటివ్‌గా ఉంటుంది. కానీ కొంచెం పాజిటివ్‌గా గూడా ఉంటుంది. అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. సూర్యుడు 9దో ఇంట్లో ఉండటం వల్ల ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్సు, తర్వాత మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తూ ఉంటారంటే, నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ్చ విచారో నవమస్తే రవి అని మనకి చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే, ఇది మీకు మీ ప్రమేయం లేకుండా మీ వర్క్‌లో ఎవరో ఒకళ్ళు మీరేదో తప్పు చేశారని చెప్పేసి మీ మీద నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్దోషచ్చ మీకు ఏ తప్పు లేకపోయినా గానీ మీ మీద గొడవ పెట్టుకోవటానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధనక్షయ పుణ్య లాభార్థచ్చ నాశనాచ్చ మీకు ధనం విపరీతంగా ఖర్చయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతో మీరొక పని గనక చేస్తే, ఆ పనిలో మీకు రిజల్ట్ రాకుండా ఆ లాభం అనేది పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీకు విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే, ఇదంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అయితే కాదు. కానీ మీకు డిస్టర్బెన్సెస్, ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్‌గా సూర్యుడు మీకు మంచే చేస్తాడు. ఈ డిస్టర్బెన్స్ తప్పక మిగతా ఓవరాల్‌గా ఔట్‌కమ్ వచ్చేటప్పుడు మీకు పాజిటివ్‌గా ఉంటుందని గమనించుకోవాలి. 10వ ఇంట్లో కేతువు, దాంతో పాటు కుజుడు ఉండటంతోటి ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు.
మీకు ప్రొఫెషన్‌లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే, నిత్య క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కేతు 10వ ఇంట్లో ఉండటం వల్ల కూడా అనవసరమైన చికాకులు మీకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీకు భోజనం చేయటానికి టయానికి భోజనం చేయక, ఇటు అటు ఉద్యోగంలో హడావుడిగా ఉంటూ, అంటే రెస్ట్‌లెస్‌గా ఉండేసి, తర్వాత నిత్యం ఏదో ఒక బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయి భయపడే సిట్యుయేషన్స్ కూడా మనకి కుజుడు కలిగిస్తున్నాడు అని చెప్పుకోవాలి. అయితే ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో, శుక్రుడు కూడాను ఏడో ఇంట్లో అంత మంచిగా యోగ్యతనైతే ఇవ్వడు అని మనం గమనించుకోవాలి. శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే చక్కగా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తీసేయాలి అనే ఉద్దేశం, చెడు ఉద్దేశంతో ఉండి మీ మీద ఫైటింగ్‌లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పేషెన్సీగా వాళ్ళతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. మీరు గనక చూసుకుంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏడో ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సదా కోపభీతిః సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం దేహ మేహ రోగాది భృగే సప్తమగే ఫలం అని చెప్తూ ఉంటారు. అంటే ఏడో ఇంట్లో గనుక శుక్రుడు ఉండటం వల్ల ఎప్పుడు కోపపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. భీతిగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం, ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి పురుషుల ద్వారా, పురుషులైతే గనక స్త్రీల ద్వారా ఏదో ఒక విధంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం టీబీ, బీపీ, షుగర్‌ల లాంటివి గనక ఏమన్నా క్రోనిక్ డిసీజులు వాటి వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు ఒక మంచి కూడా చేస్తున్నాడు. ఎవరికైతే ప్రేమ, లేదంటే రొమాన్స్, లవ్ ఇలాంటి వాటిలో చక్కగా మంచి పాజిటివ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు గనక మనం చూసుకుంటే నక్షత్రం ప్రకారము విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉన్నాయి. ఇందులో విశాఖ నక్షత్రం గనక తీసుకుంటే వీళ్ళకి ఆహ్, క్షేమము, పరవాసం అనే ఒక 2 వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఫారిన్ ఎళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా, లేదంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే, వీళ్ళకి దరిద్రము, రోగపీడనము, దరిద్రము, రోగము, దేహపీడనం అని 3 యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్‌గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి గనక మనం చూసుకుంటే, వీళ్ళకి క్షేమంగా ఉంటారు మాసం అంతా. పరవాసం, ఫారిన్‌లో ఉండటము, లేదంటే డిస్టెన్స్ ప్లేస్‌లకెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్‌లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్ గనక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము, దేహపీడనము, రోగం అని ఈ 3 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము, ఫారిన్‌లో ఉండే అవకాశం, లేదంటే దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ గనక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండి, అతిగా భయపడే సిట్యుయేషన్స్ మీకు ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉందని మీరు గమనించుకోవాలి. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరేదైనా గనక పని తలబడతాయి, మధ్యలో వచ్చే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. సో, ఈ ప్రకారం గనక చూసుకుంటే కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు జులై మంత్‌లో కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. పర్టిక్యులర్‌గా ఫస్టు జులై 15 to 25, ఎందుకంటే అప్పుడే సూర్యుడు మారిన ఫస్ట్ 10 డేస్ చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గమనించుకొని ఎక్కువగా ఆధ్యాత్మికంగా గనక ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పుకున్న ఛాలెంజెస్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా గ్రహాలు అనుకూలంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం చాలా ఇంపార్టెంటు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవటం ఇంపార్టెంటు. వీటితో పాటు సూర్యుడికి సంబంధించిన ఉదయాన్నే లెగటము, సూర్య ఆసనాలు చేయటం, సూర్యుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైనా గనక అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఇది ఒక 21 టైమ్స్ ఇన్ ఏ డే, ఒక 41 డేస్ ఖచ్చితంగా రెగ్యులర్‌గా చదువుతూ ఉంటే చాలా విషయాల్లో జాబ్‌కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎవరికైనా గనక విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మేము భరాయించలేము అనుకున్న వాళ్ళైతే పర్టిక్యులర్‌గా డైవర్స్‌లు, లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే
వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు శత్రు భయం ఉందండి, ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమం కానివ్వండి, లేదంటే చండీ హోమం గాని చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా గనుక ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా గనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకం చేపించుకున్న, దానితో పాటు మహాలక్ష్మి విశేష హోమం, శ్రీ సూక్తం సంపుటీకరణ చేసిన శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తికి సంబంధించిన హోమాలు చేపించుకున్నా గానీ చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.